నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ గజ్వేల్ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీ అంజిరెడ్డి 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. పలు పాఠశాలల్లో ఉచిత నీరు అందించారని, గ్రంథాలయాలు ఏర్పాటు చేశారన్నారు. కరోనా విపత్తు సమయంలో పేద ప్రజలను ఆదుకున్నారని, కావున పట్టభద్రులైన మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అంజిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, వాంజరి రాజు, ప్రభాకర్, భీమ్ కుమార్, బారు అరవింద్, మల్లేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ నరేంద్ర మోడీ గారు బలపరిచిన శ్రీ అంజిరెడ్డి, డాక్టర్ చిన్నమలై అంజిరెడ్డి గారికి మీ మొదటి ప్రాంతం ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రులైన మేధావులను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ శ్రీ అంజిరెడ్డి చిన్నమలై గారు గత 20 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి కార్యాలయంకు ఉచిత నీరు, అదేవిధంగా పాఠశాలలకు ఉచిత నీరు, ల్యాబ్లు ఏర్పాటు చేయడం వలన తను ఎన్నో సేవకాలం చేయడం. అదేవిధంగా కరోనా విపత్తు సమయంలో కూడా అంజిరెడ్డి గారు చాలా సేవా కార్యక్రమం చేసి తన నిబద్ధతను చాటుకున్నారు. కావున మేధావులారా ఆలోచించి ప్రశ్నించే గొంతుకైన అంజిరెడ్డి గారికి